సో బేసికలీ ద డీల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది ఈ షూ $450 ఉండేది ఆన్లైన్లో, బట్ నాకైతే $400కి వచ్చిందనమాట. ట్రావిస్ స్కాట్ జంప్ మ్యాన్ జాక్ సేల్. సో ఇతని దగ్గర అయితే నేను సెకండ్ పర్చేస్ చేసాను ఈవెంట్లో. ఫస్ట్ వచ్చేసరికి జే బాల్విన్ 3s రియో కలర్, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి ఎయిర్ జోర్డన్ 1లో ట్రోఫీ రూమ్స్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినవి. ఆన్లైన్లో క్లోజ్ టు 340-350 సింగిల్ పేర్ ఉండేది, బట్ నాకు ఈవెంట్లో అయితే 280 అండ్ 290 ఆ ప్రైజెస్లో వచ్చాయి వితౌట్ షిప్పింగ్ అండ్ ట్యాక్సింగ్. దట్స్ ద బెస్ట్ ప్రైస్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టేబుల్ ఈవెంట్లో, అండ్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ బేసికలీ ఆ షూస్ అన్ని. అది నేను పట్టుకున్నది విలాన్ ఎయిర్ ఫోర్స్ 1 అనమాట. ఇది ఆల్మోస్ట్ 2 lakhs rupees, 2 lakh Indian rupees. అండ్ సెకండ్ పేర్ వచ్చేసరికి డియోర్ ఎయిర్ జోర్డన్ 1లో, అండ్ దట్ యూస్డ్ ఆల్మోస్ట్ 5 lakh rupees అనమాట. దట్స్ ఎ చీప్ ప్రైస్. ఈవెంట్లో దిస్ ఈజ్ మై థర్డ్ పర్చేస్. అది ఫ్యూచరా ఎస్బీ డంక్లో రీసెంట్గా రిలీజ్ అయింది. నేను ఆల్మోస్ట్ $300 పే చేస్తా, బట్ ఆన్లైన్ కన్నా బెస్ట్ ప్రైజ్ నాకు దొరికింది ఆఫ్టర్ షిప్పింగ్ అండ్ ట్యాక్సెస్ అనమాట. బేసిక్గా ఈవెంట్లో అయితే కాయిన్ ఫ్లిప్స్ అనేది చాలా కామన్. సో ఆ స్నీకర్ నాకు కావాలి, బట్ బేసిక్గా నేను అదే స్నీకర్స్ అమ్మాయి అతను ఏం చేసినామంటే 140-160కి అయితే కాయిన్ ఫ్లిప్ తిప్పాను. నేను అతను అడిగా, నువ్వు కాల్ చేస్తావా లేకపోతే నన్ను కాల్ చేయమంటావా అంటే హీ సెడ్ హీ గోన్ కాల్. సో నేను ఫ్లిప్ చేసా. హీ సెడ్ టేల్స్, బట్ హెడ్స్ వచ్చిందనమాట. అట్లా 140కి అయితే నాకు షూ వచ్చింది. ఇఫ్ ఐ లూజ్ ఐ హ్యావ్ టు పే లైక్ $160 దేర్. ఇది సెకండ్ కాయిన్ ఫ్లిప్ ఆఫ్ ద డే. అది నైకీ ఎస్బీ డంక్లో వెర్డీస్. మనం అయితే ఇక్కడ అగ్రీ అయింది 280కి 300కి. నేను విన్ అయితే నేను 280 పే చేయాలి, అతను విన్ అయితే మేము 300 పే చేయాలి. అండ్ ఆల్సో అది నా పేరు కాదనమాట, కళ్యాణ్ది. సో సెల్లర్ కాల్ చేశాడు హెడ్స్ అని చెప్పి, బట్ నాది టైల్స్. అండ్ అలాగే నేను ఈ కాయిన్ ఫ్లిప్ కూడా విన్ అయ్యా. సో వీ పేడ్ ఓన్లీ $280. సో we ended up saving $20. ఫస్ట్ పికప్ ఇది మా కళ్యాణ్ గడి పేరు. ఇది యూనివర్సిటీ బ్లూస్ అనమాట. ఎంత కదా మనం కొన్నది? ఇది కళ్యాణ్ 200 కదా. ఇది $200. ఆన్లైన్లో వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 280-290, బట్ జోర్డన్స్ బాగా డిప్ అయిపోవడం వల్ల $200కి మంచి ప్రైస్ దొరికిందనమాట. ఇదే షూ నేను లాస్ట్ ఇయర్ $300 కొన్నాను అనమాట. వీడికైతే మంచి ప్రైస్ వచ్చింది 200. ఇది జోర్డన్ 1 యూనివర్సిటీ బ్లూస్ ఫస్ట్ పేర్. ఇది ఈరోజు పికప్ చేసింది గాడ్సోలో. రెండు ఇది కూడా మా కళ్యాణ్ గడి పేరు. ఇది వచ్చేసరికి వెర్డీ అనమాట. ఎస్బీ అంటే స్కేట్ బోర్డింగ్ షూ. కొంచెం ఎక్స్ట్రా కుషనింగ్ ఉంది, మనకి కంఫర్ట్ ఉండేది. ఇది కళ్యాణ్ గడి పేరు. ఇదంతా మనం ఉంది 280. ఇదైతే బేసిక్ మేము కాయిన్ ఫ్లిప్ చేసాం 280-310 కదా. 280-310. ఆన్లైన్లో షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ పే చేసినా కూడా 350, ఆల్మోస్ట్ 360, 380 అంత ఉండిద్ది, బట్ మంచి ప్రైస్కి వచ్చింది. ఇది కూడా $280 అనమాట. సెకండ్ నైకీ ఎస్బీ డంక్లో వర్డీస్ అనమాట. ఇది కూడా కళ్యాణ్ గడి వేరే. తర్వాత నా పేరు చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే ఈజీ స్లైడ్స్ అనమాట. ఇది మేము $90 కదరా మనం కొన్నాం. ఇది వచ్చేసరికి $90 కొన్నాం. రీటైల్ $70, బట్ ఆన్లైన్లో కూడా తక్కువే ఉంది. మనం పే చేస్తే 110-120 అట్లా కూడా తీసుకోవచ్చు, బట్ $90కి వచ్చింది. అది ఇది కూడా ఈజీ సేమ్ స్లైడ్స్, బట్ ఇది ఆనిక్స్ కలర్. ఇది కూడా $90కే కొన్నాం. ఇది ఆల్మోస్ట్ $100-110కి అప్ అండ్ $90 నుంచి $100 దాకా పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ఫోర్త్ పేర్ అనమాట. ఇక్కడతో పికప్స్లో కళ్యాణ్ గడి అయిపోయినాయి. ఇప్పుడు నా పేరు చూపిస్తాను ఒక్కొక్కటి నేనేం తీసుకున్నాను అన్నది. ఓకే, ఫస్ట్ పేర్ వచ్చేసరికి ఎయిర్ జోర్డన్ 1 ట్రోఫీ రూమ్స్ అనమాట. ఇది జోర్డన్ కొడుకు మార్కస్ జోర్డన్తో కొలాబ్ అయిన షూ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక ట్రోఫీ రూమ్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అయింది, బట్ ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన షూ అనుకుంటా. ఇది దిస్ వన్. ఇది ఆల్మోస్ట్ 300-330 అంత ఉంది నా సైజులో, బట్ నాకు ఇది $280కి వచ్చింది అనమాట. ఇది కూడా మంచి ప్రైస్కి వచ్చింది. నేను అప్పటి నుంచో పికప్ చేసుకోవాలనుకున్న షూ. ఎయిర్ జోర్డన్ 1లో ట్రోఫీ రూమ్స్ అనమాట. ఇది నా ఫస్ట్ పికప్.
వీటిలో ఏ అన్బాక్సింగ్ ఏం రివ్యూ కావాలో మీరు నాకు కామెంట్లో చెప్తే నేను ప్రతిదీ సింగిల్ రివ్యూ అయితే ఖచ్చితంగా నా ఇన్స్టాలో నా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను అన్ని షూస్ని. ఓకే, సెకండ్ వచ్చేసరికి రీసెంట్ రిలీజ్ అనమాట. నేను ఈ షూ గురించి చాలా ప్లేసెస్లో చూసా, బట్ నాకు మంచి ప్రైస్ దొరకలేదు, ఆన్లైన్లో ఎక్కువ ఉంది. బట్ నేను దీనికి $300 పే చేసా. ఇది వచ్చేసరికి నైకీ ఎస్బీ డంక్లో ఫీచర్స్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ, దీని అవుట్సోల్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది నా సెకండ్ వేర్, $300 పే చేస్తా దీనికి నేను. దీనికి ఎక్స్ట్రా లేసెస్ కూడా వచ్చింది, పింక్ లేసెస్. అండ్ ఇది వచ్చేసరికి ఇంకో ఎస్బీ థర్డ్ పేర్. అండ్ ఇది పెద్ద హైప్ పేర్ ఏం కాదు, కానీ నాకు ఈ కలర్ బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట. దీని పేరు వచ్చేసి ఇది కూడా ఎస్బీనే, ఇది బిగ్ మనీ సేవింగ్స్ అని చెప్పి. ఇది మన అంతా $140కి వచ్చింది. ఇది కాయిన్ ఫ్లిప్ చేసాం 140 160కి. కాయిన్ ఫ్లిప్ 1 అయ్యాం, అది కూడా నేను ముందు వీడియోలో అయితే పెడతా. ఇఫ్ యూ కెన్ సీ, ఇది $140 అనమాట ఈ షూ. నథింగ్ స్పెషల్, బట్ మంచి షూ అనమాట, కలెక్షన్లో యాడ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి జంప్ మ్యాన్ జాక్స్లో అనమాట. ఇది ఒక్క కలర్ నా దగ్గర లేదు, ఆల్రెడీ నా దగ్గర మిగతా 2 కలర్స్ ఉన్నాయి, అందుకే ఈ కలర్ ఇక్కడ తీసుకున్నాను. ఇది నేను $400 పే చేసా. చూడండి, స్పెషల్ బాక్స్ అయితే ఇట్లా ఉండద్ది, జంప్ మ్యాన్ జాక్స్ అని చెప్పి. యూ కెన్ సీ. దీనికైతే ఇట్లా మనకి స్పెషల్ డఫుల్ బ్యాగ్ కూడా వచ్చింది. దీని ఫుల్ అన్బాక్సింగ్ కూడా ఛానల్లో అయితే నేను అప్డేట్ చేస్తాను, నాకు టైం ఉన్నప్పుడు అన్బాక్స్ చేసి మొత్తం. ఇది ఇట్లా, ఇది ట్రావిస్ స్కాట్ కొలాబరేషన్ అనమాట, జంప్ మ్యాన్ జాక్స్ అని చెప్పి. ట్రావిస్ ఓన్ స్నీకర్ ఇది, జోర్డన్ కొలాబరేషన్ కాకుండా ట్రావిస్ ఓన్ సిలోవెట్ అనమాట. అందులో ఒక కలర్ ఇది సెయిల్ కలర్ అని చెప్పి. దీంట్లో ఇంకో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ది, ఇంకోటి బ్రౌన్ది. అవి కూడా నేను వీడియోస్ అప్డేట్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసరికి 5th పికప్. ఇది కొంచెం స్పెషల్ బాక్స్ ఉంటుంది అనమాట, ఇట్లా కవర్ ఉంది. ఇది జోర్డన్ 3s అని చెప్పి. దీనికి నేను పే చేసింది $280 అనుకుంటే, ఇది ఆన్లైన్లో ఆల్మోస్ట్ 300 330 రేంజ్, 350 అట్లా ఉంటుంది సైజ్ బట్టి. ఇది size 9, నా సైజ్ కాదు, బట్ ఈ సైజ్ తీసుకెళ్ళి నేను ట్రేడ్ చేయడానికి వస్తాను, size 8.5కి. ఇట్లా ఈ షూ అయితే ఇట్లా ఉండదు అనమాట. ఇటు సైడ్ ఒక లోగో, ఇటు సైడ్ నైకీ లోగో ఎట్లా ఉందో, అటు సైడ్ జే బాలన్ లోగో ఉండేది అన్నమాట. ఇట్లా సోల్ వచ్చేసరికి ఈ కలర్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ 2 వచ్చేసరికి ఈజీ స్లైడ్స్. ఈ కలర్ బ్లూ కలర్ది, ఇదొక కలరు. ఇది నా కలెక్షన్లో మిస్ అయింది, మిగతా అన్ని కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ స్లైడ్స్ అనమాట, ఈజీ. దీనికి నేను $90 కదా, దీనికి 90 పే చేసినాం మేము, $90. అండ్ లాస్ట్ ఈ కలర్ కోసం అయితే నేను ఆల్మోస్ట్ 1-2 ఈవెంట్స్ ఎత్తిగా, బట్ మంచి ప్రైస్ అయితే దొరకలా. దీనికి నేను $110 పే చేసా. ఆన్లైన్లో 130 140 డిపెండ్స్ ఆన్ యువర్ సైజ్ ఉంటుంది. ఇన్ఫ్లేమ్ ఆరెంజ్ అని చెప్పి కొంచెం రేర్ కలర్ ఇది, ఈజీ స్లైడ్స్లో కొంచెం రేర్ కలర్. ఇది జస్ట్ కలెక్షన్ పీసే తప్ప రోజు వేసుకోవడానికి పెద్ద ఉండదు, బట్ చాలా మంచి స్లైడ్. ఓకే, ఇప్పుడు మీరు నేను కొన్న ప్రైస్ అన్ని చూసి నార్మల్గా అనుకోవచ్చు, మీరు ఎందుకంత స్పెండ్ చేస్తున్నారు పైసలు వాటిలో బుర్ర ఉందా లేదా అనుకోవచ్చు. నార్మల్ మనం వచ్చిన ప్లేస్ నుంచి ఎవరైనా ఒక స్నీకర్కి ఎంత పే చేయడం అంటే ఆబ్వియస్లీ విచిత్రంగా చూస్తారు. బట్ ఇప్పుడు నేను కొనే అన్ని స్నీకర్స్ ఆల్మోస్ట్ కొన్ని అయితే ఎప్రిషియేట్ అవుతానే ఉంటాయి. లెట్స్ సే ఒక ట్రావిస్ స్కాట్ ఉంది నేను కొన్నది, నేను 200 కొన్నానంటే కొన్ని రోజుల్లో అది 300 అవ్వచ్చు, 400 అవ్వచ్చు. నువ్వు వాడకపోతే నువ్వు అది వెళ్ళి రీసేల్ షాప్లో అమ్మేసినా కూడా నీకు సేమ్ ప్రైస్ వచ్చి ఇంకా డబుల్ ప్రైస్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. కొన్ని షూస్ అయితే లెట్స్ సే నువ్వు ఒక 1 year హోల్డ్ చేసినా కూడా $200కి నీకు 1200 రావచ్చు. డిపెండ్స్ ఆన్ కొలాబరేషన్ అవని. మోస్ట్లీ ట్రావిస్ పేర్స్ అన్నీ పెరుగుతూనే ఉంటాయి. నా దగ్గర వెల్వెట్ బ్రౌన్స్ ఉంది రీసెంట్గా నేను తీసుకున్నది, అది నువ్వు $300కి 340 350 మధ్యలో, 300 నుంచి 400 మధ్యలో నువ్వు ఇప్పుడు కొనొచ్చు. నువ్వు ఇప్పుడు కొంటే అది కొన్ని రోజుల్లో 500 600 అవ్వచ్చు. నువ్వు వాడకపోతే అమ్మేసుకోవచ్చు, నీకు వెంటనే క్యాష్ వచ్చేస్తాయి అన్నమాట. లెట్స్ సే నువ్వు యూజ్ చేసావు అనుకో, ఒక 6 months తర్వాత నువ్వు అమ్మేసినా కూడా మ్యాక్సిమం అది ప్రైస్ పెరిగితే యూజ్డ్ పేరుకి కూడా నువ్వు కొన్న ప్రైస్ వచ్చింది అనమాట.
అండ్ అట్లాగే నీకు ఎప్పుడన్నా మంచి స్నీకర్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటా, లేకపోతే నువ్వు స్నీకర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు అనుకో, ఇట్లాంటి ఈవెంట్స్ అనేవి బెస్ట్ అనమాట. ఎందుకంటే నువ్వు షిప్పింగ్ పే చేయక్కర్లేదు, నువ్వు ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఆన్ టాప్ నువ్వు పేరు కొనగానే ఇట్లాంటి ఈవెంట్స్లో నీకు బూత్ ఉండిద్ది అనమాట. క్లియర్గా ఒక పక్కన స్టాక్ బూత్ లేకపోతే ఈబే బూత్ అనో ఉండిద్ది. మీరు అక్కడికి వెళ్ళి కొన్నింటినే చెక్ చేయించుకోవచ్చు ఇది లెజిట్టా కాదా అని చెప్పి. అండ్ ఇట్లాంటి ఈవెంట్స్ ఎప్పుడు ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి అనేది నేను నా ఇన్స్టాలో నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను డిఫరెంట్ పేజెస్ అన్ని ఫాలో అయ్యి ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతాయంటాయని చెప్పి చూస్తూ ఉంటాను. అండ్ ఈవెంట్స్కి మీరు వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉండిద్ది. మీరు కొత్త షూస్ చూడొచ్చు, కొత్త షూస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, డిఫరెంట్ పీపుల్ని కలవచ్చు. కలెక్షన్స్ వల్ల మీకు కొన్ని స్నీకర్స్ ఎర్లీగా కూడా రావచ్చు అనమాట. అండ్ ఈ ఈవెంట్స్కి టికెట్ కాస్ట్ వచ్చేసరికి సమ్ $25-40 అట్లా ఉండిద్ది. ఆల్మోస్ట్ 1 day 2 day ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ అన్ని స్టేట్స్లో, యూఎస్లో, న్యూయార్క్లో కానీ, ఒక మంత్ న్యూయార్క్లో, ఒక మంత్ అట్లాంటాలో, ఒక మంత్ టెక్సాస్లో, అన్ని ఏరియాస్లో అయితే ఖచ్చితంగా ఈవెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. మీరు కానీ స్నీకర్ కలెక్ట్ చేయాలనుకుంటే బేసిక్గా ఇట్లాంటి ఈవెంట్స్కి వెళ్తే మీకు బెస్ట్ డీల్స్ దొరికితే మీరు బార్గెన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది అనమాట. అండ్ మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది అంత ఈజీ కదా, ఎక్స్పెన్సివ్. స్నీకర్ కలెక్షన్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ హాబీ అనమాట. నా గోల్ మెయిన్గా ఈ ఛానల్కి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి స్నీకర్స్ అనేవి స్నీకర్ వరల్డ్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ స్నీకర్స్ అన్నీ ఎలా ఉంటాయో చూపించడం మెయిన్ గోల్. అండ్ ఆల్సో నాకు స్నీకర్స్ ఇష్టం కాబట్టి నేను కలెక్ట్ చేసేటప్పుడు ఎట్లాగో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం తప్పే ఉందని చెప్పి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. కాబట్టి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ రీచ్ సమ్ పాయింట్, ఒక పాయింట్ అయిన తర్వాత కూడా అన్రిలీజ్ స్నీకర్స్ కూడా నేను అన్బాక్స్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అంటే రిలీజ్ అవ్వకముందే మీకు చూపించడానికి ట్రై చేయడానికి చేస్తాను.